యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 10811. బ్రేకింగ్ న్యూస్, పాన్ స్టార్ పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పాన్ టు పద్మశ్రీ, ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పాన్ స్టార్ పద్మశ్రీ అయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. నువ్వా? అబొకేటు ఆల్రెడీ లేటు. వెళ్ళి రెడీ అవు, పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్ ఎల్లు ఎల్లు. సార్ మేడం వచ్చింది సార్. ఈడో దైదుడు, వీడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్. అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పాన్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్. సార్, ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పరా, అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్స్ చూసే. సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా, చంపేతాను నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. సార్, ఈ అమ్మాయిని ఎక్కడో. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్. చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారు. నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్. ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్. ఇది జిఎస్టీ లెవెల్ వెళ్ళిపోద్ది. టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్, నాకు అది అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. నీ బొంద. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది. నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు. దట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శభాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్జీవి పాచిమోహంతో నీ వీడియో చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్నంటావా? నువ్వు పిచ్చిదానివి. మీ ఆఫీస్లో అందరూ పిచ్చోళ్ళు. మీ యాంకరింగ్ పిచ్చిది. What? No! Get out of this place! సార్, గుర్తొచ్చింది సార్. ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్జీవి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పాన్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీవికి చేరేలా చేస్తాను. అంట్యో అంట్యా, అట్లెట్లా పోయినవో అంట్యా అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంట్యా. ఓ అంట్యా, పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా. కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా. ఏంటో అంట్యా, ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ సార్. సార్, చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను అడ్డమేంటి సార్? అదేరా కల్ట్ అంటే, ద రైజ్ ఆఫ్ ది కల్ట్. అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్,
డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? యాస్టీ శారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం. తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా, పాడిస్తా. స్విమ్ సూట్ వేసి. సార్ సార్, డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఇదే మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చాయి సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్, దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడా? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్ గా నార్త్ నుంచి కదా, సీన్ ఏమో సాడ్ సీన్, మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్ లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు, వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే, అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బికినీ తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే? అది అది డైరెక్టర్ గాని ఓకే, ముందేమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? రెడీ సెన్స్లెస్ ఫెలో. ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది? బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా? బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడైనా చేస్తేనేగా. కనీసం ముద్దు పెట్టడానికి కూడా రాదు వాడికి. చెప్పగాడు. ఒక అమ్మాయి ముద్దు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు. వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్నీ బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడ జాంకాయ 2.0. వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే.
అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి, తుజ్జి, బంగారు, కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ కలర్ వేసుకున్నా, అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు. ఇప్పుడు మాటలు తప్ప చేతలు రావు. అందుకే బ్రేకప్ చెప్పేసి. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది. అవును, అలా చేస్తే ఏం పోద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూల తీరింది. అది అంతే. ఓహో. సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకిలా ఓపెన్ గా తాగితేనే కిక్కబ్బా. తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటివ్వు. ఆయన బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్. ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 hours లో గోవాలో ఉంటాం. ఏ, ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. పడాయి. ఏంటి ఇది మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడు. ఏంట్రా కొబ్బరి పచ్చడి పట్రా. ఎరా అట్లో పచ్చడి చూద్దాంటున్నావా, పచ్చడిలో అట్లో చూద్దాంటున్నావా? ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా, డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే, అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతాయినప్పుడు ఇచ్చావు. అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది, త్వరగా డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాంలేవో, ఊరు వదిలి వెళ్ళిపోతావేంటి? నువ్వు ఊరు వదిలి పోవురా. నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి. అల్లం జీలకర్ర ఎక్కువ వేసి మంచి పెసరట్ వేసుకో. ఏమేమో పెసరట్ వేసుకో. ఏం బాబురా, పండగ సీజన్ కదా, వ్యాపారం ఎలా ఉంది ఏంటి? ఏం చెప్పమంటావురా, ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును. ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా, బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెక్టేరా, కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా, ఎదవలు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి, 5వ తేదీ. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వెయ్యట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూలుకు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నానా. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో, చెట్టి ఇప్పేసి 7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నానా, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాను రా భైరవా. రెడీ అవుతున్నావా?
లేకపోయినా సరే. సీను, ఇవిగో పాలు. అబ్బా, ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ చూడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ. ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు, లక్ష దోని వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో, విశ్వనాథం గారు వస్తున్నానండి. కార్డు ముక్కోటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాలని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 నీ ఉండిలో వేసేస్తాను. నాన్న, ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 కాదు, 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు, ఇక సంపాదించను అని చెప్పరు, చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు మరి. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతగాక తలంకర అన్నాడంటే వెనకడకొకడు. సంపాదించడం చేతగానోళ్ళే సంతృప్తి చెందావు అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు. ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్ళిన సామాన్లు తీసుకురా వేటే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. ఒక్క చెంచా పోయిందా? అలాగా, అయితే ₹10 ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా? ఏరా, నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క గంటకే కదరా? నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచా అయినా చెంచాయే కదరా? నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ₹10 ఇచ్చే. ఇచ్చే 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 ఇచ్చే. తల్లి తల్లి, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళలేదు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి? కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే, ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే కోపడుకో. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవతి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగధిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్.
బారు ఏంటి పేపర్ ఇవే బారు పేపర్ ఇవే పేపర్ చూడు స్కూల్ ఏంటి నన్ను రాయనివా ఇవే పేపర్ నువ్వు